30 ఏళ్లలోపు వయసు ఉంది, సివిల్ ఇంజనీరింగ్ అయిపోయింది అనుకునే వాళ్ళకి నేషనల్ హైవేస్ అథారిటీ ఎన్హెచ్ఏఐ అండి. ఈరోజు రేపు రోడ్లు ఎలా వేస్తున్నారు, నేషనల్ హైవేస్ ఎంత స్పీడ్గా ఉంది ప్రోగ్రెస్. గవర్నమెంట్కి బాగా మంచి పేరు తెచ్చిన వాటిల్లో ఈ ఇన్ఫ్రా డెవలప్మెంట్ కూడా ఒకటి కదండి. ఇక్కడ డెప్యూటీ మేనేజర్ అంటే మామూలు కాదు, చాలా చాలా మంచి ర్యాంక్ అన్నట్టు. సివిల్ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళకి ఈ అవకాశం వచ్చింది. 30 ఏళ్లలోపు వయసు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి రిలాక్సేషన్ తెలుసు కదా. వాళ్ళకి 5 సంవత్సరాలు, వీళ్ళకి 3 సంవత్సరాలు, వాళ్ళకైతే 10 సంవత్సరాల పైన రిలాక్సేషన్ ఉంది. గేట్ ఇంజనీరింగ్ టైంలోనే గేట్ రాయండి, గేట్ అటెంప్ట్ ఇవ్వండి, 1 కాదు 2 సార్లైనా రాయించండి మీ పిల్లలతో అని అన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే, ఇదిగో ఇలాంటి ఉద్యోగాలు ఆ స్కోర్ని చూసి ఇచ్చేస్తారండి. ఇంకా ప్రత్యేకంగా ఏం పట్టించుకోరు ఏది మిగిలినవి. సో గేట్ స్కోర్ ఉంటే చిన్న ఇంటర్వ్యూ లాగా కండక్ట్ చేస్తారు, అంటే సైకాలజీ వగైరా చూడాలి కదా, అది పెట్టుకుంటారు, ఇచ్చేస్తారు అన్నట్టు. కానీ చాలామందికి ఈ విషయం తెలియదు, ఇబ్బంది పడిపోతున్నారు మన వాళ్ళు. అందుకే ఈ సమాచారం ఎప్పటికప్పుడు ఇచ్చేస్తే చాలామంది ఉపయోగించుకుంటారు అనే ఉద్దేశంతో ఇది ఎప్పటికప్పుడు ఇచ్చేస్తున్నానండి. సో మరి నాకు 30 ఏళ్లలోపు వయసు ఉంది అనేవాళ్ళు ఇంకేం ఆలోచించవద్దు. అయితే టైం లేదండి. ఈ 15వ తారీఖు, ఈ జూన్ నెల 15వ తారీఖు లాస్ట్ డేటు. ఎన్హెచ్ఏఐకి ఒక పోర్టల్ ఉంటుందండి, NHAI.gov.in అని, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అంటాం దీన్ని. అక్కడికి వెళ్ళి ఒక్కసారి ఆ లింకు క్లిక్ చేసేయండి. మొత్తం ఖాళీ ఇది డిప్యూటీ మేనేజర్ టెక్నికల్ అంటున్నారు. వాళ్ళందరినీ కూడా గేట్ ద్వారా తీసుకుంటున్నారు కదా, సివిల్ ఇంజనీర్లు కదా టెక్నికల్ వీళ్ళు. అంటే అడ్మినిస్ట్రేషన్లో కూడా డిప్యూటీ మేనేజర్లు ఉంటారు, MBA చదివిన వాళ్ళు, జనరల్ డిగ్రీ చదివిన వాళ్ళు. అది ఆ నోటిఫికేషన్ వచ్చినప్పుడు చెప్తాను. ప్రస్తుతానికి 60 పైన ఖాళీలు ఉన్నాయి సివిల్ ఇంజనీరింగ్, గుర్తుంచుకోండి. ఇంటర్వ్యూ కూడా లేదంటండి. ఇప్పుడు చూస్తే తెలుస్తోంది, ఇంటర్వ్యూ ఉందేమో అనుకున్నాను, అది కూడా లేదు. మెరిట్ గేట్లో అప్లై చేసుకున్న వాళ్ళకి గేట్ స్కోర్ని మెరిట్ కింద తీసుకుంటారు. ఇంకా రిజర్వేషన్ రోస్టర్, మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉద్యోగాలు కాబట్టి ప్రతి గవర్నమెంట్ ఉద్యోగానికి రిజర్వేషన్ రోస్టర్ ఉంటుంది కాబట్టి దాన్ని ఫాలో అవుతారు. మరి 30 సంవత్సరాల లోపు నాకు వయసు ఉంది, ఏది జనరల్ వాళ్ళు. బీసీలు అయితే 33, ఎస్సీలు అయితే 35, మాజీ సైనికోద్యోగులు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే ఆల్మోస్ట్ 40 దాకా అవకాశం ఉంది. ఇంకా జీతం కూడా చాలా మంచి జీతం ఇస్తారండి. పే స్కేలే 56,000 నుంచి స్టార్ట్ అవుతుంది, 1,77,000 వరకు ఉంది. అంటే స్టార్టింగ్ పేనే 1,00,000 రూపాయల దాకా వస్తుంది. ఇంకా మిగిలిన బెనిఫిట్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా అందుతాయి. టైం అయితే లేదు, మళ్ళీ గుర్తు చేస్తున్నాను, 15 జూన్ వరకు. ఇంక మీరు చేయాల్సిందల్లా ఏంటంటే ఇంకేమీ లేదు, గేట్కి ప్రిపేర్ చేసేయండి. ఇంజనీరింగ్ చదువుతున్న పిల్లలు ఎవరైనా ఉంటే 3rd ఇయర్, ఫైనల్ ఇయర్లో కూడా గేట్ రాసేయచ్చు, చేయండి. అయిపోయిందంటే జస్ట్ మా వాడికి అనుకుంటే అయిపోయినా పర్వాలేదు, గేట్కి ప్రిపేర్ చేయండి. ఇప్పుడైతే గేట్ అయిపోయిన వాళ్ళకి ఇది షేర్ చేయండి. ఎవరో నాకు తెలియదు అంటే ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ ఇవ్వండి. చాలామంది తెలుగు రాష్ట్రాల్లో పిల్లలు ఈ సమాచారం తెలియక ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి వెళ్తుంది. మిగిలిన వివరాలన్నీ ఇక్కడ ఇస్తున్నాను. థ్యాంక్ యూ. ఫాలో అవుతూ ఉంటే ఇలాంటి ఎప్పటికప్పుడు ఇంకా చాలా ఉన్నాయి. స్కిల్స్ రిలేటెడ్ ఉన్నాయి, అడ్మిషన్ రిలేటెడ్ ఉన్నాయి, స్కాలర్షిప్స్ ఉన్నాయి, విదేశాల్లో ఉద్యోగాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మీకు చక్కగా వచ్చేస్తూ ఉంటాయి. ఫాలో అవుతూ ఉండండి.